అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి వస్తున్నాం. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. 10 మినిట్సే చెప్పారు. న్యూస్లో చెప్పినట్లుగా ఎక్కువ జనాలు ఏం లేరు, ఫ్రీగా ఉంది దర్శనానికి. చాలా 10 మినిట్స్లో బయటకు వచ్చేసాం మేము. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయండి, ఏం ఇబ్బంది లేదు, అందరు కరెక్ట్గా చేస్తున్నారు. చాలా నెట్టుకోవడం కూడా ఏం లేదండి, చాలా బాగుంది. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా? లేదండి, వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వస్తున్నాము. ఓకే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. కానీ మామూలు ప్రజలకు కూడా ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి ఏం ఇబ్బంది లేకుండా చేయడం చాలా గొప్ప విషయం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా అప్రిషియబుల్ అండి, చాలా చాలా నైస్, ఓకే హ్యాపీ. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా? లేదండి, నెక్స్ట్ వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ, మాకు మామూలుగా అయితే దర్శనం లేదు, కానీ ఈ విధంగా స్వామి దర్శనం జరిగింది. నమస్కారం. టీటీడీ దేవస్థానం వరకు వాళ్ళకి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ బాగున్నాయండి. ఓకే, మహిళలకి పిల్లలకి సంబంధించిన ఏర్పాట్లు కానీ వస్తువులు అన్నీ బాగున్నాయా? బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగానే ఉన్నాయి, అప్పటికంటే ఇప్పుడు చాలా మేలండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. పెద్దయినా నమస్తే అండి. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్, చిక్కడపల్లి, హైదరాబాద్ వాస్తవాలు. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగిందండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు ఎక్సలెంట్గా ఉన్నాయి, బాగున్నాయి, ఓకే, అన్నీ బాగున్నాయి, డెకరేషన్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు చూసిన దేవస్థానం కూడా చాలా గొప్పగా ఉంది, చాలా ఎక్సలెంట్గా డెకరేషన్ ఉన్నది. ఓకే, చాలా నచ్చిందండి మాకు. రైట్. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, లైక్ క్యూ లైన్ ఈజ్ ఆల్సో గుడ్. ఓకే, ఎవ్రీథింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చక్కగా చేశారు, బాగా చేశారు. ఓకే, మహిళలకు కానీ పిల్లలకు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వస్తువులు ఎలా ఉన్నాయి? సూపర్. రైట్, థ్యాంక్ యూ. వచ్చారు పొద్దుటూరు నుంచి స్వామి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, రేపా? తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి స్వామి. అంతా బాగుందా? రూమ్ దొరికిందా మీకు? ఓకే, అల్పాహారం అన్నీ బాగున్నాయా? బాగున్నాయి స్వామి. ఓకే మామ. ముందుగా టీటీ వాళ్ళకి భక్తులందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున మేము వచ్చాము, చాలా సంతోషం అనిపించింది. అసలు డిప్లో మాకు వస్తుందో రాదో తెలియదు, అదంతా దేవుని కృప వల్లనే నాకు మా కుటుంబ సభ్యులందరికీ వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. టీటీడీ వాళ్ళు చేసిన అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ గుంపులు గుంపులుగా ఎవరు రావడం లేదు, ఒక పద్ధతి ప్రకారం వస్తున్నారు. టీటీడీ సిబ్బంది అందరికీ మేము నమస్కారాలు తెలుపుతున్నాము. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. తొక్కిసలాట ఏమీ లేదు, చాలా బాగా జరిగింది. భోజనాలు బాగున్నాయి, టిఫిన్ బాగుంది, ఎవరు ఒకరికొకరు తోసుకోవడం లేదు. చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా వెళ్తున్నాం మేము దర్శనం చేసుకొని. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా 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 బాగున్నాయి, చాలా బాగున్నాయి. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం నుంచి వస్తున్నామండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? వైకుంఠ ద్వార దర్శనం కాలేదు, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు దర్శనం ఉంది. వరాహ స్వామిని దర్శనం చేసుకున్నాం. మధ్యాహ్నం లక్కీ టిప్పులో తగిలింది, 2 గంటలకు దర్శనానికి వెళ్ళాలండి. ఓకే, సూపర్గా ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. టీటీ వాళ్ళు చాలా బాగా చేశారు, సంతోషంగా చేశారు, చాలా బాగుందండి ఇక్కడ. ఓకే, అంటే మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా అంతా బాగుందా? ఎటువంటి అసౌకర్యం లేదండి, చాలా బాగా కేరింగ్ బాగా ఎక్కువ తీసుకుంటున్నారండి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశయ్య. ఎక్కడి నుంచి వచ్చారండి? బెంగళూరు అండి. ఓకే, దర్శనం బాగా జరిగిందా? దర్శనం ఇంకా వెళ్తున్నామండి ఇప్పుడు. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు గతం కంటే చాలా మెరుగ్గా ఉన్నాయండి. నిరంతరంగా వస్తుంటాం మేము, కాకపోతే ఇప్పుడంతా చాలా చాలా బాగుంది. అందులోనే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి 3 రోజులు ఈ తర డిప్ ఇవ్వడం అంటూ చాలా సంతోషమైంది మాకు. ఓకే, మహిళలకు కానీ పిల్లలకు కానీ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయా? అందరికీ చాలా బాగున్నాయి, అందరికీ ఏర్పాట్లు బాగున్నాయి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఇది డెకరేషన్ అంతా చాలా బాగా చేశారండి. ఎప్పుడు ఇంతవరకు నా భూతో నా భవిష్యత్తు ఎప్పుడు ఇటువంటి అవకాశం మాకు దొరకలేదండి. చాలా బాగుంది. టీటీడీ యాజమాన్యానికి, గవర్నమెంట్కి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశ్వర. ఓకే,
నమస్తే అండి. ముందుగా ఎస్విబిసి ఛానల్ భక్త మహాశయులకి మరియు ఈ టిటిడి దేవస్థానం యాజమాన్యం వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ చింతలపాలెం మండలం దొండపాడు గ్రామం ఉప సర్పంచ్ వచ్చాను నూతనంగా గెలిచి. నేను గెలవంగానే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశికి రావటం నా యొక్క ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి నాకు దొరుకుద్దో అనుకున్నాను. పోయిన నెల 27వ తారీఖు రావాలా, మళ్ళీ 27వ తారీఖుకి నాకు ఇక్కడ వైకుంఠ ఏకాదశి దర్శనం జరిగింది. ఏర్పాట్లలో కూడా ఎన్నో గంటలు పట్టింది అనుకున్నాము. దయచేసి 2 గంటల్లోనే మాకు దర్శనం అయిపోయింది. ఆ దర్శనంలో కూడా క్యూ ఎక్కడ కూడా నిరంతరం కంపార్ట్మెంట్లు ఆపకుండా మంచి సౌకర్యాలతో అక్కడక్కడ భోజన ఏర్పాట్లు సాంబార్ అన్నం ఏర్పాటు చేసినారు భక్తులకి. మరియు ఇక్కడ చుట్టుపక్కల కూడా భక్తులకి మరియు లాకర్లో కూడా మంచిగా నీట్నెస్. నేను ఇవాళ లాకర్ తీసుకొని ఉన్నాను. లాకర్లో కూడా నీట్నెస్ చాలా, బాత్రూములు కానీ అన్ని విషయాల్లో కూడా టీటీడీ యాజమాన్యం వారు మంచిగా కేర్ తీసుకొని భక్తులకి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు వాళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? దర్శనం మహా అద్భుతంగా జరిగింది. నాకు ఎన్నో గంటలు, నేను ప్రతి నెల సంవత్సరానికి ఒక 10 తడవలు వస్తా ఈ తిరుపతి దేవస్థానానికి. ఎప్పుడు కంటే ముందుగా ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదు. 2 గంటలు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచిగా భక్తులకి 2 గంటలు త్వరగా దర్శనంతో నిరసన లేకుండా చిన్నపిల్లగాలకి నాతో పాటు ఎంతోమంది మహిళలు కూడా ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే కంపార్ట్మెంట్ ఉన్నది. నిన్న 3 గంటల సమయం వృద్ధాప్యం సమయం ఉంటుంది వికలాంగులకి, ఆ సమయంలోనే 1 గంట ఆపినరు. అందరికీ కూడా మంచి ఏర్పాటు చేసేందుకు టీటీడీ వారికి, చైర్మన్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. మేము విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చామండి, టీచర్స్వి. మేము ఇక్కడ అగస్త్య ఫౌండేషన్లో ట్రైనింగ్కి వచ్చామండి. మాకు టికెట్లు అయితే లేవు. మేము ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు సరదా చూద్దామని వచ్చామండి. మేము ఎప్పుడు వచ్చేవాళ్ళం, ప్రతి సంవత్సరం మాకు టికెట్లు అవకాశం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బయట ఏర్పాటు చేసినటువంటి చూసి నిజంగా స్వామిని చూసినంత ఆనందం పొందామండి. మేము 3 ఉపాధ్యాయులు ఉన్నాం ఇక్కడ. ఈ బయట ఉన్నటువంటి ఇది ఎప్పుడు చూడలేదు, చాలా చక్కగా ఏర్పాటు చేశారు. తర్వాత కింద నుంచి పైకి వచ్చినప్పుడు కానీ భక్తుల విషయంలో సౌకర్యంలో కానీ శుచి శుభ్రతలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మించినటువంటి దేవస్థానం ఎక్కడ ఉండదండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వచ్చిన భక్తులకి ఎవరు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే అక్కడ పోలీస్ సిబ్బంది, తర్వాత దేవస్థాన సిబ్బంది కూడా చక్కగా వచ్చి వెళ్ళే మార్గాలు చెప్తున్నారు. చాలా సంతోషం ఉంది. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసరావు, మాది భరద్వాజ్ గోత్రము, స్వామివారి గోత్రము. చాలా సంతోషము. ఇంకా నేను తిరుచానూరు ఈవోగా చేశాను అంతకుముందు, కృష్ణయ్య సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు దేవస్థానంగా. ఇక్కడ ఈరోజు మన హిందువులు అందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే టీటీడీ దేవస్థానము, మన ముఖ్యమంత్రి గారు, మన చైర్మన్ గారు అందరూ కూడా భక్తి భావంతో ప్రజలందరికీ, వచ్చేటువంటి భక్తులకి ముఖ్యంగా సౌకర్యాలు చాలా బాగా అద్భుతంగా చేశారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ అందరి దగ్గర తీసుకుంటున్నారు. మన వీళ్ళ ద్వారా చాలా బాగుండే వసతులు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదండి, దర్శనం ఎలా జరిగింది? దర్శనం అంతా చాలా బాగా జరిగింది. అంత తొందరగా జరగలేదు అనుకోలేదు ఎప్పుడు కూడా. అంతకుముందు 4 క్యూలు 5 క్యూలు అనుకునే వాళ్ళు. కాకపోతే దర్శనం అనేది చాలా బాగా జరిగింది. అందరికీ కూడా అందుబాటులో స్వామి వచ్చిన అన్నట్టుగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. ఇదే విధంగా మన హిందూ వాళ్ళ యొక్క మనోభావం దెబ్బకు తినకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తున్నారు. ఇలా చేస్తున్నందుకు దేవస్థానంకి, ట్రస్ట్కి అందరికి కూడా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. 2026లో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నిన్న దర్శనం బాగా జరిగింది. టీటీడీ బాగా దర్శనం చేపించారు మాకు. మళ్ళీ ఫుల్ డెకరేషన్ చేశారు. మీరే చూస్తున్నారు కదా, డిఫరెంట్ ఫ్లవర్స్ నేను ఎప్పుడు చూడలేదు. మళ్ళీ కోన్స్తో అవన్నీ డిఫరెంట్గా చేశారు, నేను ఎప్పుడు చూడలేదు. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. స్వామివారు బాగా అలంకరించి మీకు చూపిస్తున్నారు. అది చాలా దర్శనం. నేను ఈరోజు వచ్చాను అంటే అది స్వామివారి వల్లనే. వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. దర్శనం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగింది. ఫుడ్ కూడా పెట్టారు అక్కడ. మేము ఆకలిగా ఉన్నామని ఫుడ్ కూడా పెట్టారు. చాలా బాగా పెట్టారు. టీటీ వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హుజూర్నగర్ నుంచి వచ్చామండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. మా జన్మ ధన్యమైంది. మాకు చాలా ఈ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క భక్తులకు కూడా ఇలాంటి పుణ్యక్షేత్రంలో దర్శనం అనేది చాలా విశేషం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఈసారి చక్కగా ఉన్నాయి అసలు.
ఓకే స్వామివారి అలంకరణ కానీ డెకరేషన్ కానీ బాగున్నాయి. స్వామివారి అలంకరణ కానీ ఏదైనా ఏటా ఒక్కొక్క రకంగా చేస్తున్నారు, చాలా బాగుంది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా కానీ ఈ జన్మ ధన్యం అవ్వదు, ఇంకా రావాలనిపిస్తుంది.